హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. నాకు ఇండియన్ రైల్వేస్లో గ్రూప్ డి జాబ్ వచ్చింది. అంటే నేను చేసిన పొరపాటులు అంటే నాకు మా ఫ్రెండ్స్కి చాలా డిఫరెన్స్, అంటే జాబ్ రావడంలో చాలా డిఫరెన్స్ ఉంది. అంటే వాళ్ళు నాతో పోలిస్తే వాళ్ళకు ఒక 2-3 ఇయర్స్ బిఫోర్ జాబ్ వచ్చింది, నాకు ఒక 2-3 ఇయర్స్ లేట్ వచ్చిన. మా ఫ్రెండ్స్ అందరూ మ్యాక్సిమం సెటిల్ అయ్యారు. నేను ఇప్పుడే 2019 నోటిఫికేషన్ 2024లో, అంటే ఇంకా జాయినింగ్ డేట్ రాలేదు నాది. మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది, ఇంకా జాయినింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ డేట్ ఇంకా రాలేదు. అందుకని ఊరికే ఇలా అంటే ఊరికే 2024 జనవరిలో నేను ఒక ల్యాప్టాప్ తీసుకున్నాను. ఆ ల్యాప్టాప్ తీసుకొని ఇంకా మామూలు అంటే స్టడీ అనవసరం, అంటే స్టడీ కొంచెం దూరం అవుతుంది. అంటే ఎంజాయ్మెంట్ చాలా జాబ్ వచ్చిన తర్వాత ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కొంచెం మనీ ప్రాబ్లం అవుతుంది. అందుకోసం ఏదో యూట్యూబ్లో క్లాసెస్ చెప్పి, అంటే నేను ఇండియన్ రైల్వేస్లో జాబ్ వచ్చింది కాబట్టి ఇండియన్ రైల్వేస్ సిలబస్, అంటే జాబ్ నోటిఫికేషన్ ఏఎల్పి రిజల్ట్ అయిన ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది. 6500 సంథింగ్ ఎంతో వచ్చింది. ఆ సిలబస్ నాకు కూడా అంటే అలా ప్రిపేర్ అయితే నాకు కూడా కొంచెం అంటే స్టడీ కొంచెం దూరం కాకుండా అలా నేను కూడా ఇంప్రూవ్ కావచ్చు అని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్ పేరు రాజు తెలుగు ఎడ్యుకేషన్. అంటే నేను మెయిన్ పర్పస్ ఏంటంటే, అంటే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు తప్పు చేస్తూ ఉంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు గోల్స్ పెట్టుకోకూడదు. అంటే ఏ జాబ్ ప్రిపేర్ అవుతున్నామో దాని సిలబస్ ఏంది, అలా గోల్ పెట్టుకోకుండా అనవసరమైన ఇష్టం వచ్చిన ఎగ్జామ్స్ రాస్తుంది, అనవసరం టైం వేస్ట్. నేను కూడా అలా చేశాను. అంటే ఫస్ట్ నేను ప్రిపేర్ అయ్యింది గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నాను. అంటే నా డిగ్రీ అయిపోయిన వెంటనే నేను గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నాను హైదరాబాద్ అశోక్ నగర్లో. ఇంకా దానికి ఒక త్రీ అంటే ఒక 8-9 మంత్స్ దానికి ప్రిపేర్ అయ్యాను. 8-9 మంత్స్ కోచింగ్ తీసుకున్నాను. దాని తర్వాత ప్రిపేర్ అయ్యాను. అంతలో నాకు తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. అది వదిలిపెట్టి నేను మన తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యాను. అలా ప్రిపేర్ అయ్యి అంటే 8-9 మంత్స్, అంటే దాదాపు 1 ఇయర్ గ్రూప్ ప్రిపేర్ అయ్యాను. దాని తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యాను. ఓకే, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన తర్వాత ఏంటంటే నాది ఎగ్జామ్ రాశాను. ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే ఇంకా ఈవెంట్స్ ఉంటాయి కదా, ఈవెంట్స్ ప్రిపేర్ అయ్యాను. ఆ ఈవెంట్స్ నా హైట్ పోయింది దురదృష్టం. దానికి ఒక 2-3 ఇయర్స్ దానికి నా బొక్క, అంటే దాని ఒక 2-3 ఇయర్స్ నాకు ఎస్ఐ కానిస్టేబుల్ నాకు వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్ అయింది. దాని తర్వాత ఇంకా చేశానంటే ఇంకా మా ఫ్రెండ్స్ ఏం సజెషన్ చేశారంటే బ్యాంక్లో కొంచెం తొందరగా సెటిల్ కావచ్చు అని ఇంకా బ్యాంక్ ప్రిపేర్ స్టార్ట్ చేశాను. బ్యాంక్ ప్రిపేర్ అయితే ఇంకా బ్యాంకు నాకు ఇంగ్లీష్ ఇంప్రూవ్ కాలేదు. బ్యాంక్స్ ఎగ్జామ్ రాసినా నేను ఇంగ్లీష్ క్వాలిఫై కాలేదు, ఇంగ్లీష్ ఇంప్రూవ్ కాలేదు. ఏం చేయాలబ్బా అంటే ఇంకా మెయిన్ ఆలోచించి అంటే బ్యాంక్ రాశాను, ఎస్ఎస్సి అన్నీ రాశాను. కాకపోతే కాన్స్టెంట్గా నా సిలబస్, అంటే నా యొక్క దాంట్లో ఉన్న సిలబస్ని ఇంప్రూవ్ కాలేకపోయాను నేను. అంటే ఇప్పుడు అన్ని సగం అంటే గ్రూప్ 2 సగం అయిపోయింది, దానిపైన సిలబస్ పైన ఫోకస్ చేయలేదు, అంటే సిలబస్ పర్ఫెక్ట్ కాలేదు. ఇంకా బ్యాంకులో పెడితే బ్యాంకులో ఇంగ్లీష్ ఇంప్రూవ్ కాలేదు. ఇంకా అన్ని సగం ప్రిపేర్ అవుతూ నాది ఒక అనవసరం టైం వేస్ట్ చేశాను. తర్వాత ఆలోచించి నాకు వచ్చిన సబ్జెక్ట్ ఏంటి, నేను దేనికి ప్రిపేర్ అయితే తొందరగా గెటన్ అవుతాను అని ఆలోచించి చూస్తే, అంటే మ్యాథ్స్ నాకు బాగా వచ్చు. ఇంకా రీజనింగ్ అంటే ఓకే. ఇంకా జీకే జిఎస్ అంటే ఇంకా గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నాను కాబట్టి నాకు అంత సిలబస్ కవర్ అయిపోయింది. అప్పుడు నేనేం ఆలోచించానంటే ఇంకా రైల్వే ప్రిపేర్ అయితే రైల్వేలో ఇంగ్లీష్ ఉండదు, ఇంకా రైల్వే ప్రిపేర్ అయితే మ్యాక్సిమం గెటన్ అవుతా అని ఇంకా అన్ని వదిలేసి ఇంకా రైల్వే స్టార్ట్ చేశాను. రైల్వే స్టార్ట్ చేస్తే 2019 నోటిఫికేషన్. ఇంతకుముందు కూడా నేను రైల్వే రాశాను, అన్ని ఇప్పుడు ఎంటీఎస్ రాశాను, ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్ అవన్నీ రాసినా కానీ ఫస్ట్ స్టేజ్ అయిపోవడం, సెకండ్ స్టేజ్లో పోవడం, అంటే మెరిట్లో నేను ఉండలేకపోయాను. అయితే తర్వాత ఆలోచించి ఇంకా రైల్వే ప్రిపేర్ కావడం స్టార్ట్ చేశాను. 2019 నోటిఫికేషన్ వచ్చింది, అప్పటి నుంచి స్టార్ట్ చేశాను రైల్వే. అన్ని ఏ ఎగ్జామ్ అప్లై చేసినా నేను ఎగ్జామ్ మాత్రం రాయలేదు, ఇంకా దానిపైనే ఫోకస్ చేశాను, మొత్తం రైల్వే పైన ఫోకస్ చేశాను. రైల్వే పైన ఫోకస్ చేస్తే నాకు దాంట్లో రైల్వేలో సిలబస్ ఏంటంటే క్వాంట్, రీజనింగ్ 35 70 మార్క్స్, అంటే ఎన్టీపీసీ ఇప్పుడు ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది 2019లో. క్వాంట్, రీజనింగ్ 35 70, ఇంకా జీకేజిఎస్ 70, జీకేజిఎస్ 50 మార్క్స్, మొత్తం కలిపి 120 మార్క్స్. ఇంకా గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది. గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా క్వాంట్, రీజనింగ్ 55 మార్క్స్, ఇంకా జీకేజిఎస్ అంతా కలిపి ఇంకా కరెంట్ అఫైర్స్ అన్ని కలిపి 45 మార్క్స్, మొత్తం 100 మార్క్స్. ఇది ఇప్పుడు ఆర్పిఎఫ్ఎస్ఏ కానిస్టేబుల్ వచ్చింది. ఆర్పిఎఫ్ఎస్ సేమ్ అన్ని నాకు ఒకటే సిలబస్ కాబట్టి నేనేం ఆలోచించానంటే ఇంకా రైల్వే ప్రిపేర్ అయితే మ్యాక్సిమం నాకు జాబ్ వచ్చేస్తుంది. అంటే నాకు తెలిసిన సిలబస్ మ్యాక్సిమం 50-60-70% నాకు తెలిసిన సబ్జెక్టే నేను కవర్ చేసుకున్నాను. దాంట్లో స్టార్ట్ చేశాను. చేస్తే
నేను అప్పుడు రాసిన అన్ని ఎగ్జామ్ క్వాలిఫై చేశాను. అంటే 2009లో పడ్డ ఆర్‌పీఎఫ్ ఎస్ఐ ఇంతకుముందు ఆర్‌పీఎఫ్ ఎస్ఐ పడింది. ఎస్ఐ కానిస్టేబుల్ పడింది. దాంట్లో ఎగ్జామ్ రాసి నేను క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయితే కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈవెంట్స్ నేను సరిగ్గా ప్రాక్టీస్ చేయకుండా ఇది చేసి నా కాల్ ఫ్రాక్చర్ అయ్యి నేను ఈవెంట్స్ క్లియర్ చేయలేకపోయాను. దాని తర్వాత ఇంకా ఇది రాశాను మన ఏఎల్పీ అసిస్టెంట్ లోకో పైలట్. ఇప్పుడు పడిన అసిస్టెంట్ లోకో పైలట్లో క్వాలిఫై అయ్యాను, కానీ ఇది మన టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది సెకండ్ స్టేజ్లో. 100 మార్క్స్ అంటే 75 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్ 35 మార్క్స్ అంటే 100 మార్క్స్ కన్వర్ట్ చేసి 35 మార్క్స్ తోటి అది మినిమం క్వాలిఫై నేచర్ 35 మార్క్స్. కాకపోతే నాకు పాయింట్లో మిస్ అయింది. అది 0.001 సంథింగ్ చాలా పాయింట్లో నాకు మిస్ అయ్యి అది డిస్క్వాలిఫై అయ్యాను. తర్వాత ఈ ఎన్టీపీసీ ప్రాక్టీస్ చేస్తే ఎన్టీపీసీలో నాకు మంచి స్కోర్, అంటే ఎన్టీపీసీలో లెవెల్ 6, లెవెల్ 5, లెవెల్ 3, లెవెల్ 2 ఇవన్నీ క్వాలిఫై అయ్యాను. నాకు స్కోర్ కూడా స్టేజ్ 2లో స్కోర్ బాగా వచ్చింది. లెవెల్ 6లో ఏమైందంటే లెవెల్ 6 సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది ఒకటి. ఆ సైకోమెట్రిక్ టెస్ట్ నాకు డిస్క్వాలిఫై అయ్యాను. అంటే లాస్ట్ స్కోర్ బాగుంది, కాకపోతే సైకోమెట్రిక్ కంపల్సరీ క్వాలిఫై కావాలి. దాంట్లో నాకు సైకోమెట్రిక్ పోయింది. తర్వాత లెవెల్ 5, లెవెల్ 2లో మన టైపిస్ట్ పోస్ట్ కొన్ని ఉంటాయి. ఆ టైపిస్ట్ పోస్ట్ నాకు స్కోర్ బాగుంది. లెవెల్ 2 కానీ లెవెల్ 5 తక్కువ ఉంది, లెవెల్ 2లో మంచి స్కోర్ ఉంది. కట్ ఆఫ్ కన్నా అంటే ఫైనల్ కట్ ఆఫ్ కన్నా నాకు 4-5 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. చూస్తే నేను టైపింగ్ డిస్క్వాలిఫై అయినాను, టైపింగ్ ఫెయిల్ అయిపోయినాను. ఇంకా తర్వాత లెవెల్ 3 స్కోర్ బాగుంది, కాకపోతే అది నాకు ఫైనల్ మెరిట్లో నాకు 0.95 అంటే 0.9లో మిస్ అయింది. అది అంటే లెవెల్ 3 కట్ ఆఫ్ పెరిగిపోయింది, అంటే దానికి టైపింగ్ ఉండదు కాబట్టి స్కోర్ పెరిగిపోయింది, అది అయిపోయింది. ఇంకా మిగతా నా చేతిలో గ్రూప్ డి ఒకటి. గ్రూప్ డి స్కోర్ అంటే నేను ప్రాక్టీస్ చేశాను, గ్రూప్ డి బాగా ప్రిపేర్ అయ్యాను. బాగా అంటే దాంట్లో ఎన్టీపీసీ సిలబస్ కాబట్టి దాంట్లో నాకు సిలబస్ కవర్ అయిపోయింది. అది గ్రూప్ డికి నేను క్వాలిఫై అయినా మంచి స్కోరే వచ్చింది. కాకపోతే ఈవెంట్స్ కంపల్సరీ క్వాలిఫై కావాలి. ఈవెంట్స్ ఏం చేయాలంటే ఆల్రెడీ నాకు ఆర్‌పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నాకు ఈవెంట్స్ పోయింది. ఇది అంటే ఈవెంట్స్ అంటే నాకు కొంచెం భయం లాగా పోతే ఇంకా నేను ఇంకా వేరే ఎగ్జామ్స్ లేదన్నట్లు నేను ట్రైనింగ్ తీసుకున్నాను కరీంనగర్ ట్రైనింగ్ తీసుకొని నాకు ఇచ్చేస్తే ఇంకా దాంట్లో క్వాలిఫై అయినా గ్రూప్ డి క్వాలిఫై అయ్యి ఇప్పుడు గ్రూప్ నాకు జాబ్ ఉంది. అయితే అంటే నేను చేసిన మిస్టేక్ ఏంది, నాకు మా ఫ్రెండ్స్తో పోలిస్తే నాకు ఒక 2-3 ఇయర్స్ వాళ్ళతో పాటు నేను ఎంత పడిపోయినా. దానికి కారణం ఏంటంటే నేను అంటే ఒక గోల్ పెట్టుకోకుండా నాకు వచ్చిన సిలబస్ని, అంటే నాకు ఏమేమి సిలబస్ వచ్చు ఆ సిలబస్ని నేను ఏ సిలబస్ అంటే దేనిపైన ఫోకస్ చేస్తే నేను గెటన్ అవుతా అనేది నేను చూసుకోకుండా అనవసరమైన ఇది అంటే బ్యాంక్ ప్రిపేర్ అవ్వడము, ఇంకా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్, తెలంగాణ గ్రూప్ ఇలా అన్ని అంటే సగం చేసుకుంటూ పోవడం వల్ల నాకు కొంచెం జాబ్ లేట్ అయిపోయింది. అంటే మీరు ఇప్పుడు కొత్తగా డిగ్రీ అయిపోయి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చే సిలబస్ ఏంటంటే మీకు దేనిపైన అంటే మీకు ఏ జాబ్ అంటే మీకు ఇష్టం, అంటే దేనికి వెళ్ళాలనుకుంటున్నారో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మేబీ రైల్వే వెళ్ళాలనుకుంటే రైల్వే కానీ బ్యాంక్ కానీ ఏదనుకుంటే మీకు అంటే మీకు దానిపైన ఇది ఉండాలి. అంటే ఆ జాబ్ అంటే నాకు ఇష్టం. అంటే ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ అనుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ అంటే నాకు పోలీస్ డ్రెస్ అంటే ఇష్టము. మీకు అంటే పోలీస్ కానిస్టేబుల్ అనుకుంటే దానికి తగ్గట్టు మీ ఇది కూడా ఉండాలి, హైటు, వెయిట్, అంటే రన్నింగ్ అనేది ప్రతి ఒక్కటి దానికి తగ్గట్టు చూస్ చేసుకోవాలి. మీ పేరెంట్స్ కానీ ఎవరైనా సలహాలు పక్క ఉన్న వాళ్ళ సలహాల ప్రకారం ఆ సలహాలు తీసుకొని దాంట్లో మీరు ఇది అవ్వాలి, చూస్ చేసుకోవాలి. ఆ జాబ్ ఏ జాబ్ అనేది దానికి మీరు చూస్ చేసుకోవాలి. ఇప్పుడు రైల్వే అంటే నాకు రైల్వే అంటే ఇప్పుడు నేను రైల్వే ప్రిపేర్ అయ్యాను కాబట్టి రైల్వే గురించి చెప్తాను. నేను ఏంటంటే ఈ రైల్వే రావాలంటే ఓన్లీ క్వాంట్ రీజనింగ్ బాగా చేయాలి. అంటే క్వాంట్ రీజనింగ్ ప్లస్ జీకే జిఎస్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కాకపోతే క్వాంట్ రీజనింగ్ మినిమం ఒక 70%, 65-70% దాంట్లోనే మార్క్స్ ఉంటాయి కాబట్టి క్వాంట్ రీజనింగ్ బాగా ప్రిపేర్ కావాలి. అంటే ఒక ట్రైనింగ్ తీసుకొని ఒక కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని ఆ కోచింగ్ సెంటర్లో నోట్స్ ప్రిపేర్ చేసుకొని, అంటే మీరు కోచింగ్ సెంటర్లో ఇచ్చిన గైడెన్స్ అవన్నీ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ కోచింగ్ సెంటర్ అయిపోయిన వెంటనే ఈ జాబ్ ఆ జాబ్ కాకుండా నోటిఫికేషన్ ఎప్పుడైనా వచ్చుకోకు. అంటే మీ టార్గెట్ ఏం ఉండాలంటే ఓన్లీ రైల్వే సిలబస్సే మీ మైండ్లో తిరుగుతూ ఉండాలి. వేరే సిలబస్ వేరే తర్వాత నోటిఫికేషన్ బ్యాంక్ వచ్చినా అదే బ్యాంక్ రాద్దామని ఇది ఎక్స్పెక్టింగ్ అట్లా పోవద్దు. అది పోవడం చాలా తప్పు. అలా పోతే మీకు కనీసం వేరే వాళ్ళతో పోతే మీకు జాబ్ లేట్ అయ్యి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా నేను చెప్తాను ఇలా అయితే. అందుకోసం మీకు చేయాల్సింది ఏంటంటే ఓన్లీ రైల్వే ప్రిపేర్ అంటే రైల్వే దాని ఫోకస్ మ్యాథ్స్ రీజనింగ్ ఎలా చేయాలంటే ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చినా ఆ క్వశ్చన్ మీరు వితిన్ సెకండ్ అంటే అలా ఎక్కడి నుంచి వచ్చినా క్వశ్చన్ చేసేటట్లయితే ఖచ్చితంగా అలా ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయితేనే ఈ కాలంలో జాబులు వచ్చేది, లేకుంటే మాత్రం జాబులు తొందరగా రావు.
క్వాంట్ రీజనింగ్ ఎలా డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి అంటే 70 అంటే క్వాంట్ మన ఎన్టీపీసీలో 70 మార్క్స్ ఉంటాయి కాబట్టి 70 ఎన్టీపీసీ అయినా గ్రూప్ డి అయినా ఏఎల్పి అయినా ఏఎల్పిలో కూడా వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఏఎల్పి ఏదైనా మీ మ్యాథ్స్ ఎక్కడి నుంచి ఇచ్చినా అది చేసేటట్లయితే ఉండాలి. అలా ప్రిపేర్ అవ్వాలి. ఏ ఎగ్జామ్ అంటే మీరు ఇచ్చేస్తారు కదా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అంటే కోచింగ్ సెంటర్ అయిపోయిన తర్వాత మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. అప్పటి నుంచి ఏం చేయాలంటే వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ ఏంటి మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. వేరే వీడియోస్ కానీ ఏదైనా చూసుకుంటూ మీరైతే ఓన్గా ప్రిపేర్ అయ్యి ఓన్గా నోట్స్ మాత్రం రాసుకోవాలి. నోట్స్ కంపల్సరీ రాసుకోవాలి. ఎవరైనా నోట్స్ కన్ఫర్మ్ చేసుకున్న నోట్స్ మంచి ప్రిపేర్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి కొంచెం తొందరగా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఆ సబ్జెక్ట్ పరంగా ఏ సబ్జెక్ట్ ఉంది ఇప్పుడు మ్యాథ్స్ అంటే మ్యాథ్స్లో కొన్ని ట్రిక్స్ అంటే ఒక టాపిక్ పర్సంటేజ్ అనే లాస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైనా దాంట్లో నోట్స్లో ఒక ఫార్ములాస్ అన్నీ ఒక నోట్స్లో రాసుకోవడం ఆ నోట్స్ని ఆ ఫార్ములాస్ బై హ్యాడ్ చేసుకోవడం ప్లస్ కొత్త ఇప్పుడు ఒక పర్సంటేజ్ అవుతాం అంటే పర్సంటేజ్ ఎగ్జామ్స్ రాసుకోవడం ఆ ఎగ్జామ్ రాసుకొని దానికి దాంట్లో ఉన్న మిస్టేక్స్ని వెరిఫై చేసుకోవడం అలా చేసుకుంటే మాత్రం తొందరగా పికప్ అవుతారు. ఇంకా నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మీ అయిపోయిన అంటే మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కోచింగ్ అయిపోయిన తర్వాత మీకు రాసుకున్న సిలబస్ మొత్తం మీకు చదివేసారు తిప్పేశారు. ఇంకా తర్వాత ఏం చేయాలంటే కంపల్సరీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్నా ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అన్నా ఎగ్జామ్స్ రాయాలి. డైలీ కంపల్సరీ ఎగ్జామ్స్ రాయాలబ్బా. ఎగ్జామ్ రాకుంటే మాత్రం మీరు గెటన్ కారు. ఏ జాబ్ అయినా సరే మీ గ్రూప్ ప్రిపేర్ అయినా రైల్వేస్ ప్రిపేర్ అయినా బ్యాంకింగ్ రాసుకోవచ్చు ఏదైనా డైలీ ఎగ్జామ్స్ రాయాలి. ఆ ఎగ్జామ్స్ రాసి ఈ రోజు వచ్చిన మార్క్స్ ఈ రోజు అంటే మీరు ఒక ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్ తర్వాత దాన్ని వెరిఫై చేసుకోవాలి. ఏంటంటే ఈ రోజు మీరు చేసిన మిస్టేక్స్ అంటే ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తారు. సింపుల్ బిట్స్ కూడా మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్స్ని మీరు రాసుకోవాలి. వెరిఫై చేసుకొని ఒక నోట్స్లో రాసుకొని దాన్ని నెక్స్ట్ టైం ఆ ఎగ్జామ్ ఆ క్వశ్చన్ వస్తే అది మాత్రం తప్పు చేయకుండా అలా ఉండాలి. ఇంకా అలా వెరిఫై చేసుకొని ఈ రోజు వచ్చిన మార్క్స్ 70 ఈ రోజు మీకు 100కి ఎంత 65 70 ఎంత మార్క్స్ వచ్చినా దాని నెక్స్ట్ మాత్రం దానికి ఇంప్రూవ్ అవ్వాలి. డే బై డే ఇలా ఇంప్రూవ్ అయ్యి అలా రైల్వే అంటే ఇంతేనా అంటే సిలబస్ అంటే ఇంతేనా నేను ఎలా అయినా చేయగలుగుతాను అంటే మీకు అలా కాన్ఫిడెన్స్ వచ్చేయాలి. ఈ రైల్వే ఎగ్జామ్ పెడితే నేను ఎట్లా ఇచ్చినా నేను చేసేస్తాను నాకు ఇదైతే అని ఆ సిలబస్ పైన అట్లా గ్రిప్ రావాలి. అలా గ్రిప్ వస్తేనే కానీ మీరు జాబ్ చేయలేరు. ఏదో ఈ ఎగ్జామ్ సరిగా అంటే ఏదో చదివిస్తున్నా ఇంటి దగ్గర నుంచి పంపిస్తున్న డబ్బులు కొన్ని రోజులు ఇది బ్యాంకు కొన్ని రోజులు రైల్వేస్ కొన్ని రోజులు ఎస్ఎస్సి ఇలా స్టేట్ గవర్నమెంట్ అలా ప్రిపేర్ అయితే మాత్రం జాబ్ రాదు. అంటే ఈ కాలంలో నోటిఫికేషన్ వచ్చే వేకెన్సీస్ తగ్గిపోయినాయి చాలా. అంటే ఒక 10-12 ఇయర్స్ బిఫోర్తో పోల్చుకుంటే ఇప్పుడు డే బై డే వేకెన్సీ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఏపీ పోయినసారి ఇంతకుముందు నోటిఫికేషన్ ఎంత మేబీ 50,000 ప్లస్ ఉన్నది. ఇప్పుడు ఎంత 6,500 ఉంది. అంటే ఎంత వేకెన్సీ తగ్గిపోయింది. కాంపిటీషన్ పెరిగిపోయింది వేకెన్సీస్ తగ్గిపోయినాయి. అందుకోసం జాగ్రత్తగా ఏ నోటిఫికేషన్ అన్నా ఒకటే గోల్ పెట్టుకోవాలి. పండుకున్న తర్వాత అంటే నైట్ పండుకున్న తర్వాత మీరు ప్రిపేర్ అయింది అంటే మార్నింగ్ ప్రిపేర్ అయింది రేపు మార్నింగ్ చదవాల్సింది అంటే ఒకటే సిలబస్. మ్యాథ్స్ అంటే ఎలా అయిపోవాలంటే ఇప్పుడు రైల్వేస్ వల్ల మ్యాథ్స్ అయితే బైక్ ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎక్కడి నుంచి చేసినా అలా చేసేయాలి అంతే. అలా చేయకుండా మాత్రం జాబ్ రాదు. ఇంకా నా సజెషన్ ఏంటంటే ఎవరో వాళ్ళు అంటే ఒక ఫ్రెండ్స్ స్పీడ్ చేసేస్తారు. ఒక ఫ్రెండ్స్ ఇంకా ఒక ఆయన వేరే కొంచెం ఇలా ఉదయం వరకు పండుకొని కూడా ఆయనకు పోస్తే నాకు నాలెడ్జ్ తక్కువ ఆయనకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు జాబ్ రాదు అని మాత్రం ఎప్పుడు అనుకోవచ్చు. ప్రతి ఒక్కరి అందరికి ఒకటే నాలెడ్జ్ ఉంటుంది. అందరికి ఒకటే ఇది ఉంటుంది. వాళ్ళ టాలెంట్ అంటే వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళు ఆలోచించే దాన్ని బట్టే వాళ్ళు ఇదవుతారు. కానీ ఆయన తోపు నేను ఇది అని ఎప్పుడు అనుకోవద్దు. గవర్నమెంట్ జాబ్ ఎవ్వరు సొంతం కాదు. ఎవరి నాలెడ్జ్ అంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి ఆ టెక్నిక్స్ ఆయన రాసే ఎగ్జామ్స్ ఆన్లైన్ రాసే ఎగ్జామ్స్ దాన్ని బట్టి జాబ్స్ వస్తాయి. అంటే వాడిని బట్టి ఇది అవుతుంది కానీ ఎవ్వరు ఇది కాదు. అంటే నా సలహాలు ఏంటంటే ఒకటే గోల్ పెట్టుకోవాలి అంతే. ఉదయం నుంచి సాయంత్రం అది ఆయన రైల్వే అంటే రైల్వే బ్యాంక్ అంటే బ్యాంకు ఎనీ స్టేట్ గవర్నమెంట్ జాబ్ అయినా సరే ఆ దాంట్లో నేను అదే టార్గెట్ పెట్టుకోవాలి. అదే టార్గెట్ తోటి ప్రిపేర్ అవ్వాలి అంతే నా సలహాలు. ఇంకా ఏమన్నా మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే రైల్వేస్ గురించి ఏమన్నా కావాలంటే నేను కింద కామెంట్స్ పెట్టండి. దాని గురించి ఎలా ఇచ్చేయాలి ఎలా ప్రిపేర్ కావాలి ఇంకా దానికి ఏమో కొన్ని టెక్నిక్స్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒక్కొక్క వీడియోస్ చేస్తాను నేను. ప్లస్ ఇంకా మన ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఏఎల్పి నోటిఫికేషన్ యొక్క అంటే ఏఎల్పి ఎలా ప్రిపేర్ అవుతుంది ఏఎల్పి అంటే ఎలా ఉంటుంది ఏఎల్పిలో కూడా మన టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది. దానికి ఎలా ప్రిపేర్ ఫస్ట్ స్టేజ్ ఎలా ప్రిపేర్ సెకండ్ స్టేజ్ ఎలా ప్రిపేర్ కావాలి అంటే నాకు ఏఎల్పి ఇంతకుముందు టెక్నికల్ సబ్జెక్ట్లో పాయింట్ పోయింది. మీకు అలా అంటే నేను చేసిన తప్పులు ఏంటి మీరు అది చేయకుండా నేను ఏఎల్పి గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను. ఇది ఏమన్నా అంటే ఏ గవర్నమెంట్ జాబ్ అయినా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏమైనా కావాలి ఇన్ఫర్మేషన్ కావాలి నా యొక్క సలహా మీకు కావాలంటే కింద కామెంట్స్ పెట్టండి. ఏ వీడియో కావాలంటే ఆ వీడియో నేను చేస్తాను.
ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు కావాల్సిన అంటే కొత్త వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు కింద కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ని కంపల్సరీ రిప్లై ఇస్తాను.